అబ్బా ఎక్కడ బస్ ఏ మార్కెట్ కి వేస్తున్నానా? మార్కెట్ ఏంది పండ్లు ఏదైనా తీసుకుందామంటే రేట్లు మగ్గిలక్క మండిపోయినాయనా. ఏముంది ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడి పండ్లు వచ్చి చిన్నప్పుడు పండ్లు కేజీ వచ్చేసి 70-80 ఉంటది. అప్పుడు చిన్నప్పుడు అన్న టికానా అంటుంటే మేము. టికానా ఒక 4 పిల్లలు వేసుకోపోతుంటే సైకిల్లో ఒక బుట్ట. కంపౌండ్ లో మామిడి పండ్లు అవి పండ్లు అనే సంబంధం లేదు మాకే. చిన్న ఇంత కాశా కానీ పీకేస్తుంటే పీకి పడేసేదే. నిమ్మకాయలు, మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, సీసింతకాయలు తెలుసా నీకు? తెలుసు. మళ్ళీ తర్వాత వచ్చి నేరేడు పండ్లనా, ఉసుక ఉంటే కూడా అట్లా తింటుంటే మన. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఈ యాప చెట్టుకి ఇంకోటి తెలుసా? యాప పండ్లు. మళ్ళీ తర్వాత యాప పండ్లు తినేవి కాక మనకి అప్పుడు పెవికోలు గీవికోలు లేవు కదా. అదే కదా మన బంక అదేనా? అది బేకని చెక్కిపోతుంటే లోపల కారుతుండే. ఏంది బంక అది తీసుకొని బాటిల్లో పెట్టుకొని బుక్కులకి మొన్న కరుచుకుంటుండే. ఇప్పుడు ఏం పెవికోలు కరుచుకుంటావు కరుచుకుంటే మళ్ళీ పేపర్ చినిగి రావాలా, అంత గట్టి కరుచుకుంటుండే చూడన్నా. అది గానీ తుమ్మ చెట్టుది కదా. అది కూడా బంకనా. ఏం కాలం చూడు ఎట్లా అయిపోయా. ఊరికే దొరికేటివి అప్పుడు పండ్లు. అదే కదా ఇప్పుడు నేరేడు పండ్లు చూద్దామంటే దొరకకుంది. చింతకాయలు దొరకకుండా, చింత చిగురు దొరకకుంది. అదే కదా. చింత చిగురు కూడా కొనాలి ఇప్పుడు. ఆమెకి దిత్త పెడుతుంది. చెయ్యి ఎంత ఉంటే అంత. మళ్ళీ దాన్ని అడబడ చేసి పప్పు లేకేస్తే అది కూడా ఇట్లా ఇద్దరిచ్చి పెడతాడు అమ్మ. ఏం టాలెంట్ చూడు జనానికి. మళ్ళీ అది తీసి ఇటు అని అట్లా పెట్టేది. ఏమో కాలం చూడని ఎట్లయిపోయింది. మల్లెపూలు ప్రతి ఇంట్లో ఉండేదన్నప్పుడు చెట్లు ఇప్పుడు కొనాల్సి అది విడిచిపెట్టానా. ఇప్పుడు నీళ్ళే కొంటున్నాము. నీళ్ళే కొంటున్నాం కదా. అప్పుడు ఆడుందని నీళ్ళు కొనేది అంటే బ్రహ్మం గారు చెప్పినారు కదా, వచ్చే టైంలో వచ్చేసి నీళ్ళని కూడా మీరు కొనుక్కొని నీళ్లు తాగుతారు అని. ఏమో మందు కొనుక్కొని తాగేదంటే ఒక లెక్క ఉంది. నీళ్లు కూడా కొనాలంటే ఏందన్నా. ఇప్పుడు చింత చిగురు ఉండే ఎవడన్నా అమ్ముతుండ్రా అప్పుడు? చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని ఒగ్గరు చూడు. అట్లా పోతావన్నా మళ్ళీ? ఎట్లా చిన్నదానికి ఒక పక్క ఎందుకు పోతావు? చింత చిగురు దగ్గరే ఉండు. సరే ఉందంలే. మళ్ళీ నువ్వు మళ్ళీ చిన్నదాని పక్క పోతున్నావు. పాటనా? మళ్ళీ నువ్వు అట్లేసుకొని అట్లే పోయావు. అదే మళ్ళీ. కానీ మల్లెపూలు వాసన వేరే ఉండలేనప్పుడు. మల్లెపూలు గల్లు మన్నవే. వాయబ్బా. ఇంకా ఆయమ్మ ఏమనింది? తర్వాత ఇష్టం ఏదన్నా వద్దులే గాడిగా ఉండు. మళ్ళీ తర్వాత వేస్తుండ్రి. బా ఈ పక్క సందులు వేస్తే సందు వరకు గమ్మ ఉంటుండే. మటన్ వండుతుండ్రనా? అబ్బో వంకాయలు ఆలుగడ్డలు అన్ని పెట్టి వంకాయ కూర వండితే కూడా మా ఊరికి వస్తుండే వాసన. అంత వాసన ఉండేది. ఈడ చేస్తే కర్ణాటక వస్తున్నారు అన్నమాట. మళ్ళీ ఎట్లా పోయిన కాలం అని అంటే అప్పుడు కాలం వేరే, ఆ తిండి వేరే. ఇప్పుడా ఏదో పేగులు వచ్చినాయి ఇప్పుడు తినేది. రోడ్లో పెట్టి అమ్ముతుంటారు. పేగులు కాదు అవి నూడిల్స్. అదే మళ్ళీ పేగులు లెక్క. ఎప్పుడన్నా చూసింటివానా? చూసినా. నూరొత్తుల పాశం చూసినావా? నీరెత్తుల పాశం తిన్నావా ఎప్పుడన్నా? తిన్నా. అప్పుడు దానికి ఒక కథ ఉందను. ఎట్లా చెప్పాలి? ఏం లేదు, ఒక ఆయన ఏం చేసినాడంటే బంధువు వచ్చాడంటే ఇంటికి. వచ్చింటే ఆ మనిషి ఏమత్తా నువ్వు బాగా చేస్తావంట వంట, ఒకసారి నీరెత్తుల పాశం చేయకూడదా అన్నాడంట. ఆ అమ్మకి తెలియదు నీరెత్తుల పాశం అంటే. ఈ అమ్మ ఏంద్రా చల్లాడి పాశం అంటాడు వీడు, ఆ అమ్మకి నోరు తిరగదు. అయ్యో అని చెప్పి ఈ అమ్మ ఏం చేసింది, నీరెత్తుల పాశం ఎట్లా చేస్తారంటే అదే పేలకలు చేస్తారు కదా అత్తా అన్నాడంట. సరేలే నాయన నువ్వు పోయిరా నేను చేసి పెడతాలే అని. ఈ అమ్మ ఏం చేసింది, అతను వాళ్ళ ఆయనది అప్పుడు చెల్లాడి మీడు వరకు వేస్తుంటారు కదా పట్టీలది, అది పాతది ఉంటే చీయించి పొడుగుగా కత్తిరించి నానబెట్టి ఉడికిచ్చింది. అయ్యో దాంట్లో 4 ఉంటలు బెల్లం వేసి బాగా ఉడికిచ్చింది. ఈ మనిషి బయట ఊరంతా చెప్పుకొని వచ్చినాడంట, నీరత్తుల పాశం చేస్తుంది సప్రియాల భలే ఉంటది అట్లా అని. వచ్చి కూర్చున్నాడంట రాత్రి. వేడిది భోగం తీసుకుని వచ్చి తట్టలో వేసింది, గుమిరిచ్చింది. వాడు చూసిన ఏమత్తా ఇవి అంటే అనుకున్నాడంట. మళ్ళీ తినేటప్పుడు కూడా ఓహో ఇదేమో మా అత్త వెరైటీగా చేసింది, కలర్ అంటించి ఏదో వెరైటీగా ఉంది కదా అని. అంటే ఈ ఇడ్లీ గుర్తున్నాడంటే కట్ కాకుందంట, బట్ట కదా. ఏమత్తా ఇది అంటే చల్లడం పాశం నాయనా. చల్లడం పాశం కాదని పాశము అంటే
నాకేం తెలుసానా, నాకు తెలుసు కదా నాయన, నేను ఎప్పుడు చేయలేదు వారని మనిషి గల అడగన్నా అడిగింటే నేను చెప్తుంటే కదా అత్త, ఎంత పని చేస్తేవి, ఊరంతా చెప్పుకొని వస్తాయి కదా, బాగా తిందామని వస్తే నేను అట్లుంటది అన్న కథ. అది అట్లా కథలు యాడికి పోయినా చూడు అన్ని బారకట్ట ఆడుతుండ్రి, పులి మేక ఆడుతుండ్రి. ఇప్పుడు ఏం ఆడుతున్నారన్నా? ఇప్పుడు అంత జూదం ఆడుతున్నారు. జూదం అది కూడా యాడా, సెల్లోనే, ఆన్లైన్ లో సెల్లోనే అన్ని వచ్చేసినాయి. వంటలు కూడా కాదని ఇంకోటి మోసపోతాం ఎక్కువ మనము. మనకి వచ్చినట్లు చేసుకుంటే బాగుంటది. వాడి మళ్ళీ యూట్యూబ్ లో చూసి అవి ఎట్లా చేస్తారో చూసి మనం ఏమైనా పోయి ఆడు తిని వచ్చింటామా? లేదు, ఏమైనా పెడతదా మనకి? పెట్టద్దు. మళ్ళీ అట్లా నమ్ముతావన్నా నువ్వు? నమ్మం. అట్లా నమ్మకుండానే నీరత్ల పాశం లెక్క చల్లాడ పాశం అవుతుంది. ఎన్ని చూసినా పప్పు అన్నమే చేసుకొని తింటారు మధ్యాహ్నం. మళ్ళీ దానికోసమే కొంచెం జాగ్రత్తగా మనం కూడా చూసుకొని చేసుకోవాలా. ఏం కాలం బాగాలేదు మళ్ళీ. ఇప్పుడు చూడు చికెన్ ఏమన్నా రుచి ఉందనా? ఏం రుచి లేదు. అప్పుడు ఏముంటుండే, ఇప్పుడు కవర్లు కట్టిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంటే క్యారెట్ పోతుంటే ఇప్పుడు కవర్ లో అంటే బుద్ధపరమైన వాళ్ళము. మళ్ళీ కవర్ వాడు ఇస్తాడులే ఏంటికి ఇడిచి పెట్టాలా అని అతి ఆశ ఎక్కువైంది జనానికి, బరువు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమన్నా నడుస్తున్నామన్నా మనము? లేదు లేదు. మాటతే బండి, ఎవరైనా పిలిస్తే బండి తీయాలంటాడు. అట్లా అయింది కథ. ఇంతలాపోయినాము రోగాలు. ఏమో చూడన్న కాలం ఇట్లయిపోయా అని ఆలోచిస్తున్నా ఒక్కొక్కసారి. అప్పుడు ఆ కాలమే బాగుండే కదా అని. అప్పుడు మా తాత చాలా గట్టిగా ఉండే. చూడడానికి శక్తి రావాలంటే మామిడి పండ్లు ఈ సీజన్, మామిడి పళ్ళ సీజన్. శక్తి వస్తుందా? ఏరుకుంటామా? శక్తి నిద్రిస్తా అంటారు ఎక్కువ తింటే. ఎక్కువ తినవు అంతే. చిట్లిస్తే కష్టమనా? మామిడి పండు అట్లా పిచ్చ పడుతుంది. ఒక 200 గ్రాముల మామిడి పండు తీసుకొని పోసుకొని తిను, ఏం కాదు. అది కూడా తోలుతోనే తింటేనే నీకు చాలా మంచిది. ఏం పసరమా మనం ఏమన్నా తోలుతో తినే కన్నా? లేదు, సీకి వాడేస్తా అయిపోయా. ఇప్పుడు ఒక అరటి పండు ఉంది కదా, అరటి పండులో లేదు క్యాలరీలు, తోలులో ఉంది. అందుకోసం మేకలు తిని బజార్లలో బంగారులా కచ్చంగా నిగలాడుతుంటాయి. దానికోసం అట్లయితే నేను లోపల తీసి పాడేసి తోలు తింటాం. వేరే దేశం వాళ్ళు లేదు, అట్లా కాదు, తోలుతోనే అట్లే తినేస్తారు. ఉండానా? నీకు మాడి పండ్లు తీసుకుని వస్తా, ఉండు ఈడే ఉండు, చూస్తాం. ఈడే ఒకడు పెట్టినాడు, మళ్ళీ వాడు పోతే బలుండైనా మాడి పండ్లు. మామిడి పండు రంగు మీటింది జామ పండు. నువ్వు యా పండుగేస్తే ఆ పండుగేస్తున్నావు. మరి ఏందనుకోడు, నువ్వు సింగరా అప్పట్లో? ఏమన్నా అప్పట్లో సింగర్ చిన్నగా ఉన్నప్పుడు. ఓ పని చేద్దాంలే, డ్రింకర్. ఒక పని చేద్దాంలే, చెప్పు. ఇక్కడ చౌరస్ దగ్గర మైక్ పెట్టిస్తా, కూర్చుంటావా? ఏముంది, పెట్టండి. మళ్ళీ టైం పాస్ అవుతుంది. టైం పాస్ అవుతుంది, డబ్బులు కూడా వస్తాయి. కానీ అప్పుడు మాడి పండ్లు టేస్ట్ వేర్లేనా? నాకుతుంటే మీ సందులో కాడుతుండేనా? మోసం పెట్టి నాకుతుంటే నాకుతున్నాడు లేదు. అంటే అంత మాగిపోయిన పండ్లు రావడం లేదు, టేస్ట్ లేదు. ఒకటి చెప్తా ఇప్పుడు బాగిను, ఏం చెప్పేది లేదు. ఇంట్లో డజన్ తీసుకోపోతే కూడా నువ్వేమన్నా మాడి పండ్ల పక్క వాసన వస్తుందా? ఇంట్లో రాదు. ఎందుకు రాదంటే అవి పౌడర్లు అన్ని చల్లి మగ్గించుకొని వచ్చిన పండ్లు కాబట్టి. అప్పట్లో బంధువులు మీదనే కాదనా మాగల. అప్పట్లో బంధువులు ఇంటికి వస్తే అరటి పండ్లు, మాడి పండ్లు, మల్లెపూలు కంపల్సరీ ఇంటికి వస్తుండ్రి. పట్టుకొని ఎవడు వస్తున్నాడనా? ఉత్త చేతుల్లో వస్తున్నారు. ఉత్త చేతులు మనం తిని అదే. కానీ అది మంచిదనా? ఇంకోటి తెలుసా, వాళ్ళకి మంచిది, మనకి మంచిది. ఎవరన్నా ఇంటికి బంధువు పోతే కూడా కంపల్సరీ ఒక పండు, ఒక పూలు అనేది ఇంట్లో ముడితే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. రేపు నుంచి అదే చేద్దాం. అంటే పొద్దుముగ్గులు పోదామనే పోయినప్పుడు ఇప్పుడు రేట్లు ఎక్కువ, 300 అవుతుంది. ఎప్పుడన్నా పోయినప్పుడు చెప్తున్నా నేను. ఇప్పుడు కాదప్పా, అప్పుడు కాలం చెప్తుండేది. అదే అప్పుడు కాలం అలా ఉండేది. మరి ఆనందమే వేరే. చూడన్నా, వాళ్ళకి ఇంట్లోకి వస్తే ఆ వాసనే వేరే ఉంటుండే బంధువులది. ఆ పలకరీయడం వేరే ఉంటుండే. ఆకు ఒక్క ఎవరేస్తున్నారని ఈ కాలము? ఎవరైనా ముసలి గుటకాలు, సిగరెట్లు తప్ప ఆకు ఒక్క ఎవరింట్లో ఎవరి నోట్లోనే కనపడడం లేదు. అది కనపడకపోతేనే దరిద్రం. లేదండి, అందులో ఎముకల బలం కూడా తక్కువ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతున్నారు. నమ్మలు లేకనా? పండ్లు లేకనా? అది తినడం వల్ల మన ఎముకలకు చాలా బలం దొరుకుతుంది. ఎందుకంటే కాల్షియం దొరుకుతుంది ఆకులో, సున్నం నుంచి ఆకు. మళ్ళీ అరుగుదల, సరుగుదల, బురుగుదల అన్ని తయారవుతాయి. బురుగుదల వద్దులే, అరుగుదల అయితే మళ్ళీ వేసుకుందాం. పండు ఎవరు చూస్తే మనకి ఆరోగ్యం ముఖ్యము. సరే, మరి ఇప్పుడు ఏ విషయానికి వచ్చినావు ఏంటి? అన్ని మాడి పండ్లన్నా ఇవేమో చెప్తే పోదాంపా తీసుకుందామా? తీసుకుందాంలే. మరి నువ్వు కొంచెం మాట్లాడితే కొంచెం రేట్ బాగా తగ్గిస్తావు కదా? తగ్గిస్తా. మళ్ళీ వాడు పోతే కష్టం. ఉన్నాడు చూసేస్తే కదా ఇప్పుడే. రా పోయేదా? ఒక విషయము, పండ్లుల్లో వచ్చేసి రాజా వచ్చేసి మామిడి పండే.
నేను ఏమంటున్నప్పుడు నేనేం వాడిని. కూరగాయల్లో వచ్చేసి రారాజు వంకాయ. ఏం కాయ? వంకాయ. వంకాయ కాయ. కాయ. ఈడ మామిడి పండు, పళ్ళల్లో రాజా. మళ్ళీ పోదాం, యావో పండు తీసుకుందాం, కాయనో పండునో. పండే తీసుకుందాం.